ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుని మీద ఆనుకొని నీతిగా జీవించే వారికి గొప్ప వాగ్దానం. మనం నిజాయితీగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇతరులు మనల్ని అపార్థం చేసుకోవచ్చు, లేదా మనపై లేనిపోని నిందలు వేయవచ్చు. అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదని, దేవుడే మన నిజాయితీని అందరికీ తెలిసేలా చేస్తాడని దీని అర్థం. ఇక్కడ ఆయన వెలుగును వలె నీ నీతిని అని అన్నాడు. అంటే చీకటిలో ఉన్నప్పుడు ఏదీ కనిపించదు, కానీ వెలుగు వచ్చినప్పుడు అంతా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మన నిజాయితీ ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ దేవుడు దానిని వెలుగులా బయటికి తెస్తాడు. ఉదాహరణకు, ఒక వజ్రం బురదలో పడిపోయింది అనుకోండి, అప్పుడు అది కూడా ఒక మట్టి రాయిలాగే కనిపిస్తుంది. దానిని చూసి ఎవరూ విలువ ఇవ్వరు, కాళ్ళతో తొక్కేస్తారు. ఇప్పుడు వజ్రం యొక్క మెరుపు ఎవరికీ కనిపించడం లేదు. ఎప్పుడైతే ఆ వజ్రం మీద నీళ్లు పోసి సూర్యకాంతిలో పెడతారో అప్పుడు అది తలతలా మెరుస్తుంది. అది మట్టి రాయి కాదు, విలువైన వజ్రం అని అందరికీ అర్థమవుతుంది. బురదలో ఉన్నంత మాత్రాన వజ్రం తన విలువను కోల్పోదు. అలాగే నిందలు ఉన్నంత మాత్రాన మన నిజాయితీ తగ్గిపోదు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ బురదను కడిగేసి మన విలువను అందరికీ చూపిస్తాడు. దేవుని భక్తుడైన దానియేలు మీద అసూయతో కొందరు అధికారులు రాజుకు ఫిర్యాదు చేసి అతన్ని సింహాల బోనులో వేయించారు. ఆ రాత్రి అందరూ అనుకున్నారు, దానియేలు నేరస్తుడు, రాజు మాట వినలేదు, అందుకే చనిపోతున్నాడు అని. అది దానియేలు జీవితంలో చీకటి సమయం. అతని భక్తి, నీతి ఎవరికీ కనిపించలేదు. కానీ రాజు వచ్చి చూసేసరికి దానియేలు బ్రతికే ఉన్నాడు, ఒక్క గాయం కూడా కాలేదు. ఫలితం, అప్పటి వరకు అతన్ని నిందించిన వారే ఇతని దేవుడే నిజమైన దేవుడు, ఇతను నిర్దోషి అని ఒప్పుకున్నారు. చీకటిలో దాగి ఉన్న అతని నీతి ఉదయం వెలుగుతో పాటు ప్రపంచం మొత్తానికి తెలిసింది. ప్రియులారా, నిజం నిప్పులాంటిది, అది ఎప్పటికీ దాగి ఉండదు. ఇప్పుడు మన పరిస్థితి చీకటి గదిలో ఉన్నట్టు ఉండవచ్చు. మన మంచి ప్రవర్తన ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సూర్యోదయం ఎంత ఖచ్చితమో దేవుడు మన నిజాయితీని బయటపెట్టడం కూడా అంతే ఖచ్చితం. అలాగే మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అని అన్నాడు. ఇక్కడ మధ్యాహ్నం అనే పదానికి చాలా బలమైన అర్థం ఉంది. ఉదయం లేదా సాయంత్రం ఎండ ఉన్నప్పటికీ చెట్ల నీడలు, మనుషుల నీడలు పడతాయి. అంటే అక్కడ ఏదో ఒకటి దాక్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు సరిగ్గా తల మీద ఉంటాడు. ఆ సమయంలో నీడలు ఉండవు, అంత స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. దీని అర్థం, మన మీద ఉన్న చిన్న అనుమానం కూడా లేకుండా దేవుడు మనల్ని పూర్తిగా స్పష్టంగా నిర్దోషిగా నిలబెడతాడు. ఉదాహరణకు, హామాను అనే అధికారి మొర్దెకైని చంపడానికి ఒక ఉరికయ్యను సిద్ధం చేశాడు. మొర్దెకై పని అయిపోయింది, అతనికి ఎవరూ సహాయం చేయలేరు అని అందరూ అనుకున్నారు. మొర్దెకైని ఒక తక్కువ జాతివాడిగా చూశారు. అయితే ఒకరోజు రాజుకు రాత్రి నిద్ర పట్టక గ్రంథం చదివినప్పుడు మొర్దెకై చేసిన మంచి పని బయటపడింది. వెంటనే రాజు మొర్దెకైని రాజవస్త్రాలతో అలంకరించి గుర్రం మీద ఊరేగించమని ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు మొర్దెకైని చంపాలి అనుకున్న హామాను చేతనే మొర్దెకైకి సన్మానం జరిగింది. అది ఊరందరికీ కనిపించింది. దాచడానికి వీలులేని మధ్యాహ్న సూర్యునిలా మొర్దెకై ఘనత వెలిగిపోయింది. ప్రియులారా, మధ్యాహ్నము వలె అంటే ఏ చిన్న అనుమానానికి తావు లేకుండా దేవుడు మనల్ని గెలిపిస్తాడు అని అర్థం. అది రహస్యంగా జరిగేది కాదు. మధ్యాహ్న సూర్యుడు అందరికీ ఎలా కనిపిస్తాడో మన విజయం కూడా అందరికీ కనిపిస్తుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని. సహోదరి సహోదరులారా, మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు వెలుగును వలె మా నీతిని, మధ్యాహ్నము వలె మా నిర్దోషత్వమును వెల్లడిపరచుదు అని. ఇప్పుడు మా పరిస్థితి చీకటి గదిలో ఉన్నట్లు ఉన్నప్పటికీ, మా మంచి ప్రవర్తన ఎవరికీ కనిపించకపోయినప్పటికీ మేము కంగారు పడాల్సిన అవసరం లేదని, సూర్యోదయం ఎంత ఖచ్చితమో నీవు మా నిజాయితీని బయటపెట్టడం కూడా అంతే ఖచ్చితమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు.
దేవ, మేము లోకమునకు వెలుగై ఉన్నాము. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు గనుక మనుష్యులు మా సత్క్రియలను చూచి పరలోకమందున నిన్ను మహిమపరచునట్లు వారి ఎదుట మా వెలుగు ప్రకాశింపనీయుటకు సహాయము దయచేయమని మేము పూర్వమందు చీకటి అయి ఉంటిమి గాని ఇప్పుడైతే నీ యందు వెలుగై ఉన్నాము గనుక వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుటకు కృపచూపమని నీవే మాలో ప్రతి ఒక్కరిని పూర్తిగా స్పష్టంగా నిర్దోషులుగా నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.